నమస్తే సార్ మీ పేరు? ఈ తేరపరులు విశ్వనాథం. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు? బాగుంది, పరిస్థితులు బాగున్నాయి. ప్రతి పేదవాడికి ఆర్థిక స్తోమత కలిగించిండు. గెలవగలంటారా మరి నెక్స్ట్? గెలవగలంటారా జగన్మోహన్ రెడ్డి గారు? గెలుస్తాడు, సమస్య లేదు, గెలుస్తాడు. ఎందుకని గెలవాలనుకుంటున్నారు? మేము ఆయన పేదలకి అందరికి సహాయం చేసిండు, అన్ని వర్గాలకి, ప్రతి గడప గడపకి సహాయం చేసిండు, ఆర్థిక స్తోమత కలిగించిండు. ఎస్సీ ఎస్టీ బీసీ అన్ని వర్గాలకి, ఓసీ వాళ్ళకి కూడా ఇచ్చిండు, బ్రాహ్మణులకు ఇచ్చిండు, వైశ్యులకు ఇచ్చిండు, అందరికి ఇచ్చిండు. బాగా జరిగింది. ఎవరు చేయలే ఈ పని ఇంతవరకు, నేను ఒక్కడే చేసిండు. నేను ఎంతో మందిని చూసాను. నాకు 60-65 ఏళ్ళ అనుభవం ఉంది రాజకీయంలో. రాజాజీ గారు, టంగుటూరు ప్రకాశ్ మూర్తులు గారు, మెడ్రాస్లో ఉన్నప్పటి నుంచి నేను రాజకీయాల్లో బాగా తిరిగే అనుభవం ఉంది. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? చంద్రబాబు పవన్కి ఓటేసే వాళ్ళు ఎవరు లేరు. ఆయన 30 సీట్లు ఎత్తే ఎందుకు లాభము? 150 సీట్లు ఓటు చేస్తే ఓడికి ఆశ కలుగుద్దు మొత్తదామని. 30 సీట్లు మాకు వచ్చినట్టే ఆయనకి ఇస్తే. ఆయనకి 30 సీట్లు 40 సీట్లు వస్తే మాకు వచ్చినట్టే. ఆయనకి డిపాజిట్లు కూడా రావు. డిపాజిట్లు కూడా రావు. భయం అంటే ఏంటో చూపిస్తారంట జగన్మోహన్ రెడ్డి గారికి. భయం అంటే ఏంటో చూపిస్తారంట కదా. ఎవరు వాళ్ళ? ఇవన్నీ సుళ్ళు మాటలు, ఏ గాలి మాటలు అంటుంటారు. మరి ఇప్పటి వరకు రాజధాని కట్టలేకపోయాడు జగన్, అధికారంలోకి వస్తే ఏం చేస్తాడు అంటారు? రాజధాని అయిపోయింది, విశాఖపట్నం రాజధాని, అన్ని వసతులు ఉన్నాయి, అక్కడే రాజధాని గ్యారెంటీ అమలు చేస్తాడు. అందులో తిరుగులేదు. అమరావతి అసలు సమస్య లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలు చేయట్లేదు, మోసం చేస్తున్నారు అనేసి అంటున్నారు. అన్ని చేసిండు, నవరత్నాలు చేసిండు, తర్వాత ఎగస్ట్రా కూడా మళ్ళా 10 సహాయం చేసిండు ప్రజలకి. మరి ఇన్ని పార్టీలు కలిసి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది 2024లో? ఏది అన్ని పార్టీలు ఉన్నాయి. వాళ్ళు భవనను చంద్రబాబు నాయుడేగా, ఇద్దరేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడేగా. జగన్మోహన్ రెడ్డి ఇండివిజువల్ ఎప్పుడో గెలిచిండు. ఆయన కిరణ్ కుమార్ రెడ్డి 18 సీట్లు గెలిచిండు. తర్వాత నెక్స్ట్ 67 సీట్లు వచ్చినాయి. తర్వాత 151 సీట్లు వచ్చినాయి. ఈసారి 175 వస్తాయి. ఏంటంత నమ్మకం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద? చాలా గొప్పది, ఆయన గొప్పవాడు, వ్యక్తిత్వం ఆయన చాలా గొప్పది. అందుకని అసలు ప్రజలకు ఏం చేయలేదని అంటున్నారు కదా. వీళ్ళు గడప గడప సహాయం చేస్తే అన్నీ చేసిండుగా, అన్నీ చేసిండు ఆయన, అందరికీ సహాయం చేసిండు. ఎవరు ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలే. నేరం సంజయ్ రెడ్డి గారు గొప్పవాడు, ఆయన టైంలో కూడా నేను బాగా చూసా, ఆయన బాగా చేసిండు. తర్వాత ఎన్టీ రామారావు బాగా చేసిండు, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు రాజకీయంలో. నేరం సంజయ్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ప్రైవేట్ బస్సులను జాతీయం చేసి బాగా అభివృద్ధి చేసిండు, ఆర్టీసీ బస్సులు పెట్టిండు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు బాగా చేసిన, ఆరోగ్యశ్రీ పెట్టిండు, తర్వాత రైతు రుణాలు తీర్చిండు, బాగా చేసిండు. ఆ తర్వాత జగన్మోహన్ గారు చాలా గొప్ప పని చేసిండు. ఎంతమందిని చూసారు కదా మీరు రాజకీయంలో, దాదాపుగా 4-5 ఎమ్మెల్యే సీఎంలను చూసారు కదా, వీళ్ళల్లో ఎవరు బాగా అనిపించింది మీకు మంచిగా? పరిపాలన ఎవరిది మంచిగా అనిపించింది? జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారికి బాగుంది. 100%. 175 వస్తే నాకు నమ్మకం. నాకున్న లెక్క ప్రకారం, నాకున్న ఐడియా ప్రకారం గ్యాదర్ చేస్తే 175 వస్తే నాకు ఒక నమ్మకం ఉంది. బ్రో మీ నేమ్? బ్రో సూర్య. ఎక్కడి నుంచి వస్తున్నారు బ్రో? అమ్మార్పేట అన్న పక్కనే. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత? మీరు ఒక యువతగా ఎలా ఫీల్ అవుతున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? ఇలాంటోడు సీఎం ఎవరు రారా అన్న, నాకు తెలిసి. నాకు వచ్చిన కాడ నుంచి ఏం చేశాడంటే, ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నా. నాకు అపెండిక్స్ ఆపరేషన్ జరిగింది. మా కుటుంబం కష్టకాలం, మా రెక్కాడి దగ్గర డబ్బుకోవడానికి పరిస్థితి. అలాంటి టైంలో నేను కేఎంఆర్ హాస్పిటల్లో ఉంటే ఆరోగ్యశ్రీతో నేను ఆపరేషన్ చేశాను. నేను బతుకున్నా అంటే కారణం ఆయన అన్న. నిజంగా మాకు ఎవరు ఆదుకోలేదు మమ్మల్ని. ఆయన ఆరోగ్యశ్రీ కార్డు పెట్టిందంటే, ఆయన ఆ కార్డు మీద నేను ఆపరేషన్ చేసుకుంటే ఆయన వాళ్ళే, లేకపోతే నేను బతుకుపోయాను. ఇక్కడ జరిగింది అన్న, ఇక్కడ ఆపరేషన్ జరిగింది, ఇక్కడ జరిగింది. కేఎంఆర్ హాస్పిటల్కి వెళ్తే డబ్బులు లేవన్న, మాకు రెక్కాడని పరిస్థితి. మాకు మా నాన్న లేడు, ఆయన కూడా నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఆపరేషన్ చేయించి ఇంటికి వెళ్ళేటప్పుడు డబ్బులు ఇచ్చి పంపించారన్న. అది జగన్మోహన్ రెడ్డి అంటే. మరి ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే, ప్రస్తుత రాజకీయాలు చూసుకుంటే ఎమ్మెల్యేలు మారిపోతా ఉన్నారు కదా, అంటే రాజీనామా చేసి వెళ్ళిపోతున్నారు. 2024 ఎన్నికల్లో ఏమైనా ఇబ్బంది రాబోతుందా జగన్ గారికి? జగన్ ఎందుకు ఇబ్బంది అవుతుంది అన్న? ఆయన గెలవడు. ప్రజల్లో నుంచి జగన్ అన్న ఏం చెప్పాడు, ప్రజల్లోకి వెళ్ళండి, మీరు ఇమేజ్ పెంచుకోండి, అప్పుడు మీకు సీట్లు ఇస్తా. కానీ ఇంటికాడ కూర్చొని గెలవాలంటే ఎలా గెలుస్తారన్న? మరి తప్పకుండా ఆయన ప్రజల కోసం కష్టపడమంటాడు, ప్రజల్లోకి వెళ్ళమంటాడు. వెళ్ళకుండా ఇంట్లో కూర్చుంటే మరి సీట్ ఇవ్వడం కన్నా, అందుకే ఆయన తెలిసి రాజీనామా చేశాడు. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది 2024 ఎన్నికల్లో? ఈ మధ్య కాలంలో కూడా అన్నాడు అన్న లోకేష్, ఏమన్నాడు, జగన్కి భయం పరిచయం చేస్తాడంట.
వాళ్ళ అయ్య రాజమండ్రి సెంట్రల్ జైల్లో 4 గోడల మధ్యలో కూర్చున్నప్పుడు ఏమైందన్న, మా నాన్న చూడక 51 రోజులు అయింది అన్నాడు. అది భయం అంటే, అది భయం అది అంటే భయం అంటే రుచి చూపిస్తాను జగన్ కి. ఇప్పుడు దాకా అధికారంలో ఉండి ఏదో కేసులు పెట్టించాడు మా మీద అనేసి మాట్లాడుతున్నారు కదా. కేసులు పెట్టించారంటే అన్న, ఇప్పుడు ఆయననే 14 నెలలు 16 నెలలు కష్టపడి ఎండనక వారానక తిరుగుతుంటే ఆయన రోడ్డు మీద పాదయాత్ర చేస్తే పసుపు నీళ్ళు ఘనతలో వాళ్ళు. అది వాళ్ళు జగన్ గురించి మాట్లాడేది ఏంది? జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఫ్యాన్ గుర్తు సూట్ అవుతాయా, గొడ్డలు గుర్తు పెట్టుకోండి, మీరు ఎటుకుడి బాబాయిని చంపినట్లు అందరిని చంపుతారు కదా అనేసి చంద్రబాబు అంటున్నాడు కదా. వాళ్ళు కత్తి పెట్టుకోమని మామకు ఎన్నిపోటు పడిచింది వాళ్ళేగా. అది కొడాల నాన్న కానీ ఎవరైనా కానీ ప్రతి దాని గురించి స్పందిస్తే చంద్రబాబు నాయుడు ఎందుకని స్పందించాడు? మీరు ఆలోచించాలిగా. మరి ఎలా ఉండబోతుంది భయ్యా? 3 నెలల ఎన్నికల సమయం ఉంది. ఆ 3 నెలలు మళ్ళీ 175 ఖచ్చితంగా కొడతాడు, మాకు నమ్మకం. అది పవన్ కళ్యాణ్ చూడకపోతే బట్టలు కూడా తీసి కొడతాం వైఎస్ఆర్సీపీ వాళ్ళని, జగన్ కానివ్వండి ఎవరైనా అనేసి వీళ్ళు చాలా వల్గర్ గా మాట్లాడుతుంటారు కదా అన్న. మన తెలంగాణ ఎన్నికలు జరిగింది, ఏమైంది? కనీసం డిపాజిట్లు కూడా బరే లెక్కకు రాని ఓట్లు కూడా, కనీసం అక్కకు వచ్చిన ఓట్లు కూడా రాలేదు. వాడు సిగ్గు ఉండాలి, చెప్పుగా కొట్టుకోవాలి. కాదు మరి నువ్వు ఇంత ఓపెన్ గా చెబుతున్నావు, వాళ్ళని ఏదంటే అది అంటున్నావు, నీకేమైనా ఇబ్బంది వస్తే ఏం చేస్తావు నువ్వు? నా వెనక అరుణ్ అన్న ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అన్నాడు, కొడాల నాన్న ఉన్నాడు, నందిగం సురేష్ అని ఉన్నా. నా గడ్డలో ఇంటర్ కూడా బేగలేరు వాళ్ళు. వాళ్ళే ఎవరు టీడీపీలో జనసేన వాళ్ళే. ఓపెన్ ఛాలెంజ్ నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈ రోజు. నేను మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సంక్షేమ క్యాలెండర్ తీసుకొస్తా. నేను చర్చకి సిద్ధం, వాళ్ళు సిద్ధమా? 2019 నుంచి 2023 వరకు ఏం చేశాడు మీరు సిద్ధమా చెప్పండి. నా నంబర్పేట, అది నేను ఎక్కడ ఉంటా, నా నెంబర్ 6 ఛాలెంజ్ చేసుకోమని ఎవరు నేను వస్తా చర్చకి. అసలుకి రమ్మంటారు. ఏంటంత ధైర్యం ఏంటి? నెంబర్ చెప్పి అడ్రస్ చెప్పి దమ్ముంటారు రండి అనేసి సవాల్ విసురుతున్నారు. ఏం చేశాడని జగన్? ఏం చేశాడు? నన్ను నేను బతుకున్నానంటే ఈ రోజు ఇక్కడ మీటింగ్ వచ్చాన కారణం ఆయన అన్న, నిజంగా. ఒకవేళ నీకు ఆపరేషన్ జరిగే టైంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉంటే ఎలా ఉండేది అంటారు? చంద్రబాబు అధికారంలో ఉంటే ఏమన్నా నేను చనిపోయేవాడిని. ఆరోగ్యశ్రీ ఉంది అంతకుముందు లేదు. మా కుటుంబం ఇప్పుడు ముందుకు సాగుతుందంటే ఒక మగ్గుడు ముందులో ఉందంటే అది జగనన్న కారణం. అదే 170 స్థానాల్లో రానున్న ఎన్నికల్లో జగన్ గారికి ఎన్ని స్థానాలు రావచ్చు అంటారు? మాక్సిమం ఆయనైతే ఫుల్ కాన్ఫిడెన్స్ మేము ఉన్నాం, ఆయన ఉన్నాడు. ఎందుకంటే ప్రతి ఊరికి వెళ్ళు, నువ్వు ఎక్కడికి వెళ్ళాను, దాదాపు నువ్వు ఏ గ్రామానికన్నా వెళ్ళు, ప్రతి మండలంలో మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి. ఇటు పక్క చూస్తే ఆర్బీకి పడుతుంది, ఇటు నాడు నేడు స్కూల్లో పడతాయి, ఇటు విలేజ్ క్లినిక్ లో పడతాయి. ఎక్కడా కూడా లంచాలు లేకుండా, తావు లేకుండా, వివక్ష లేకుండా పరిపాలన ఇస్తాడు. 170 ఎందుకు రాకూడదు? మనం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే బ్యానర్ పట్టుకొని సైతం మీటింగ్ వచ్చావు అసలుకి? పిక్చర్ నాకు జగన్మోహన్ రెడ్డి టాటూ కూడా ఇచ్చుకున్నా. నిజంగా నేను చచ్చినంత కాలం ఆయన కోసమే వస్తా, ఆయన కోసమే ఉంటా. నిజంగా చూడు ఆయన ముఖం చూడు ఎంత నవ్వుతూ ఉన్నాడు. ఆయన ఫోటో, ఆ వైట్ షర్ట్, ఒక్కసారి ప్యాంట్ వేసుకొని బయటికి నడుచుకుంటూ వస్తే ప్రత్యర్థి గుండెల్లో రైలు పరిగెత్తాల. ఎంత బాగుంటాడు చూడండి ఒకసారి, చూడు ఎంత బాగున్నాడు. జగన్ గారికి గెలుస్తారండి తప్పకుండా.